టీడీపీ అధికార ప్రతినిధికి ఏం చెప్తారు మీరు? సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలకు ఈ ఇష్యూని తీసుకెళ్లి అంటగట్టడం అనేది కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లా. ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్యానల్లో ఆయన జనసేనకు ఓటేశారు అనుకున్నారు, సంతోషం, కూటమికి ఓటేశారు. అట్లాగే ఇప్పుడు దిలీప్ అనే వ్యక్తి అక్కడ 6వ వార్డుకు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నా అంటారు. మరి ఆయన ఎక్కడైనా నేరుగా ఇన్వాల్వ్ అయ్యారా? వీళ్ళను విజయ్ గారిని ఎక్కడైనా, లేదంటే వీళ్ళ తండ్రి వెంకటాచలం గారిని ఎక్కడైనా బెదిరించారా? లేదు మీరు నా దగ్గరికి వచ్చి మీరు దీన్ని మధ్యస్థం చేసుకోండి, లేదంటే సెటిల్మెంట్ చేసుకోండి అని ఎక్కడైనా అడిగారా? ఒక్క నిమిషం మీరు అడిగిన క్వశ్చన్ ఆయన సమాధానం చెప్తారు. ఎస్ విజయ్ గారు చెప్పండి, ఆయన అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. ఇది ఫస్ట్ బిల్డింగ్ స్టార్ట్ చేసే ప్లానింగ్ కోసం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాను సార్, లోకల్ ఇంజనీర్ గారికి, కోస్తా మురళి గారు. వాళ్ళు నేను చేసి పెడతా ఉన్నాను సార్. సర్లే అని ఆయన దగ్గరికి వెళ్ళి అప్లై చేశాం సార్. అది ఆన్లైన్ లో కూడా అప్డేట్ అయింది సార్, ప్లాన్ అప్లికేషన్ అని స్టార్ట్ చేసినట్టు అప్లికేషన్. సో కొన్ని 2-3 డేస్ తర్వాత వెళ్తే ఇది అవ్వదు, నీ ప్లానింగ్ అవ్వదు, నువ్వు వెళ్ళి మీ వార్డ్ ఇన్ఛార్జ్ దిలీప్ గారిని కలు, ఈ సైట్ ఇష్యూలు మొత్తం ఆయన చూస్తున్నారంట, అప్పుడే నీకు అవుతుందని చెప్పేసి. అప్పుడు దానిలో ఆయన పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని అర్థమవుతుంది కదా సార్. మీరు దిలీప్ గారిని ఎప్పుడైనా కలిసారా? మీరు దిలీప్ గారిని కలిసారా మీరు? లేదు సార్, మేము అన్ని లీగల్ గా ఉన్నాయి. మా లీగల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, మేము ఎందుకు వేరే వాళ్ళని వెళ్ళి కలవాలి? మేము సొంత డబ్బులతో కొనుక్కున్నాం, ఎవరి డబ్బులతో మేము కొనుక్కోవాలి, మా నాది కష్టాజీతం ఇదంతా. సో ఎందుకు వెళ్ళి కలవాలి అంటే, దిలీప్ గారిని కలిస్తే మీకు ఏమన్నా లాస్ అవుతుందని మీరు భావించారా? ఎందుకు వెళ్ళి కలవాలి అంటే? లేదు సార్, ఇదంతా మా ఓన్ కష్టాజీతం సార్. ఎవరు ఇవ్వలేదు సార్ మాకు డబ్బులు. ల్యాండ్ లేదా ఏ గవర్నమెంట్ ఎక్కువ మాకు ఇక్కడ ఇవ్వలేదు సార్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం. మా ఓన్ కష్టాజీతం మేము కట్టుకుంటాం. ప్లాన్ మున్సిపాలిటీకి మేము అమౌంట్ పే చేసాం, వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ డెవలప్మెంట్ కదా సార్ ఇదంతా. ఆ మాట మీరు చెప్పిన మురళి గారికి చెప్పారా మీరు ఆ మాట? లేదు సార్, మేము ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మేము చట్టబద్ధంగా అన్ని చేసామని చెప్పారా? ఇస్తున్నా సార్, మీకే ఇస్తా సార్. ఇస్తాను సార్. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు స్పందించారా దీని విషయంలో? ఏమన్నా ఆయన దాకా వెళ్ళిందా అనుకుంటున్నారా మీరు? సార్ ఆయన దాకా వెళ్ళిందని మేము అనుకుంటాం సార్. ఆయన ఏమన్నారంటే వాళ్ళ కమిటీని వేసి ఎంక్వైరీ చేపిస్తామన్నారు. రైట్, ఇప్పుడు చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు, ప్లీజ్ మాట్లాడండి. ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, దిలీప్ అనే వ్యక్తి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు? ఎవరో ఒక థర్డ్ పార్టీ పర్సన్, ఒక ఇంజనీర్ ఎవరో ఇట్లా అన్నారు. ఇప్పుడు దేశంలో ఎంతో మంది మాట్లాడతారు సార్. వాటికి మనం ఖచ్చితంగా దిలీప్ అనే వ్యక్తి తప్పు చేశాడు, లేదా దిలీప్ అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడని ఇప్పుడు విజయ్ గారే అనట్లే మాట. ఖచ్చితంగా ఆయన అడ్డుపడ్డాడు మాకు అనే విషయం మాకు తెలియదండి అని అంటున్నారు సార్. ఇప్పుడు చిన్న ఒక్కొక్కటి మాట్లాడదాం. ఫస్ట్ ల్యాండ్ ఓనర్షిప్ కు సంబంధించి RSR అని ఒకటి ఉంటుంది సార్, రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. 1910-20 నుంచి కూడా ముందు RH పేజెస్ ఉండేవి, తర్వాత రీసర్వే సెటిల్మెంట్ RSR అంటారు దాన్ని. ఆ RSR డాక్యుమెంట్ లో ఎవరి పేరు ఉంటే సార్, అక్కడి నుంచి లీనియేజ్, అక్కడి నుంచి కిందన ఆ భూమి ఎవరెవరికి వచ్చింది, కింద ఏమన్నా వారసులు ఉన్నారా, లేదంటే ఎవరైనా కొన్నారా? ఇప్పుడు విజయ్ గారు చెప్తున్నారు కదా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లో 20 సంవత్సరాల నుంచి మాకు ఆపోజిట్ ఉన్న వ్యక్తి పేరు లేదని. సార్, మనకు ఆపోజిట్ ఉన్న వ్యక్తి పేరు లేనంత మాత్రాన మనది అయిపోయింది కదా సార్. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ లో ఎవరి పేరు ఉంది, దాని తర్వాత ఎవరెవరికి ఆ భూమి వారికి వారసత్వంగానో లేదంటే విక్రయం ద్వారానో వచ్చింది, ఇవన్నీ చూసుకోవాలి. మేము వాళ్ళకి కూడా చెప్పాం సార్, అపోజిషన్ పార్టీకి కూడా చెప్పాం సార్ దీని గురించి. మేమైతే ఏం చెప్పామంటే, మీకు మీదని ప్రూవ్ అయితే మేము ఉన్న పలంగా వదిలేసి వెళ్ళిపోతామని చెప్పాను సార్. అలా ఇల్లు కట్టుకున్నా సరే మీరని ప్రూవ్ చేసుకోండి. వాళ్ళకైతే ఎటువంటి టైటిల్ డాక్యుమెంట్ లేదు సార్, అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. విజయ్ గారు దయచేసి వినండి, మీరు బాధితులు మిమ్మల్ని తప్పుపడట్లే. నేనేమంటున్నానంటే, మీరు ఎక్కడికైనా ఒక వ్యక్తి దగ్గరికి మధ్యస్థానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక మీడియేషన్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టండి సార్. నాకైతే ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, నేనేమంటున్నానంటే, అసలు ఈ థర్డ్ పార్టీ మీడియేషన్ ఏంటండి? రాజకీయ నాయకులు కూర్చోబెట్టి మాట్లాడడం ఏంటి? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళ అరాచకము, వాళ్ళ రౌడీయిజము, వాళ్ళ గుండాయిజం నడిచింది. వాళ్ళు పోలీసులకు లేకపోతే రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు ఇళ్లలో కూర్చొని అందరినీ రమ్మని చెప్పి వీళ్ళు మధ్యస్థాలు చేసి వాళ్ళకు ఒక 60%, వీళ్ళకి 40%, వీళ్ళు క్యూ వేసుకొని 60% బాధితులకు ఇచ్చి పంపిస్తా ఉన్నారు. అలాగా వీళ్ళు కోట్లు దాచిపెట్టారు వైసీపీ వాళ్ళు. నేనేమంటున్నానంటే సార్, ఇది కూటమి ప్రభుత్వము. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ లేదంటే ఒక సివిల్ కి సంబంధించిన వ్యక్తులకి, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటున్నారు, లేదంటే మీరు అంటున్నారు, మీరు కొల్లు రవీంద్ర గారిని కలిశారా అని. కొల్లు రవీంద్ర గారికి కలవాల్సిన అవసరం ఏంటి?
అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఉంటారు, అంతే కదా విజయ్ గారు? లోకల్ ఎంఆర్ఓ ఉన్నారు కదా మీకు మచిలీపట్నంలో లోకల్ సార్ ఇదంతా ఎంఆర్ఓ. మున్సిపాలిటీ కార్పొరేషన్ కదా సార్, ఇదంతా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది సార్. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ మేము. కమిషనర్ రెవెన్యూ పరంగా ఎంఆర్ఓ ఉంటారు, ఆ ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళాలి. సార్. అక్కడ ల్యాండ్ సమస్య ఏదైతే చూసుకోవాలి, వాళ్ళ రికార్డ్స్ లో ఏమున్నాయి అంటే నేను ఓపెన్ చెప్తున్నా మీకు. అంటే తర్వాత చూడండి ఎట్లా అనేది. నేనేమన్నానంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే విఆర్ఓ ఉంటారు మీకు, వాళ్ళతో కూర్చొని అసలు ఈ ల్యాండ్ రికార్డ్స్ ఆర్ఎస్ఆర్ లో ఎవరి పేరు ఉంది, తర్వాత ఎట్లా వచ్చింది, తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చేంజెస్ ఉన్నాయా, ఈసీలో ఎవరి పేరు ఉంది సార్. ఒకటి ఈసీలో ఒకరి పేరుంత మాత్రాన, లక్ష్మీనారాయణ గారు మీరు దయచేసి వినండి, ఈసీలో ఒకరి పేరుంత మాత్రాన ఓనర్షిప్ అతందే ఉండాలని రూల్ లేదు. సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావచ్చు, ఎంతో మంది డబ్బులు తీసుకొని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్ దొరుకుతాయి సార్, ఒక్కొక్క ల్యాండ్ మీద డబుల్ రిజిస్ట్రేషన్ కూడా దొరుకుతాయి ఒక్కోసారి. అంత మాత్రాన వాళ్ళు రిజిస్టర్ చేసేదంతా కరెక్ట్ ఏం కాదు సార్. ఆర్ఎస్ఆర్ ఒకటి, ఆన్లైన్ రికార్డు ఉండాలి. ఏదో అడుగుతున్నారు శేఖర్ రెడ్డి గారు, ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఒక్క నిమిషం చెప్పనివ్వండి ఆయన. చెప్పండి విజయ్ గారు. ఇది అంటే ల్యాండ్ ఏరియా మొత్తం వచ్చి 1.5 acres సార్. దీన్ని 2014 లో టీడీపీ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడే లేఅవుట్ వేశారు సార్. ఇదంతా అప్రూవల్ కూడా ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ సార్. మీరు చూసినట్టయితే ఈ వీడియోలో మా ఇల్లు అయితే ఏదైతే కోలుకొట్టారో దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది సార్, 3 స్టార్ బిల్డింగ్. చూసినట్టయితే దానికి కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దానికి ప్లానింగ్ అప్రూవల్ వేశారు సార్. మా మీద ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి దానికి హైకోర్టులో డిమాలిషింగ్ ఆర్డర్ కోసం అప్లై చేశారు సార్. దానికి కమిషనర్ గారు ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే 40 pages రిపోర్ట్ ఇచ్చారు సార్. దానికి మేము అన్ని వెరిఫై చేసి ఇది లీగల్ గానే మేము ప్లానింగ్ అప్రూవ్ చేసాం, ఇది లీగల్ ప్రాపర్టీ, దీనికి ఎటువంటి ఇల్లీగల్ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పి కమిషనర్ రిపోర్ట్ ఇచ్చారు సార్. మరి ఇది దానికి ఆ బిల్డింగ్ కి పర్మిషన్, ప్లానింగ్ పర్మిషన్ వచ్చింది 2024 లో సార్. అప్పుడైతే మన ఈ ప్రభుత్వం లేదు సార్, ముందు ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు ఆ కమిషనర్ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు వచ్చినాక మరి ఎందుకు చేంజ్ చేస్తున్నారు మాకు అని తెలియాలి సార్. సార్ సేమ్ కమిషనర్ సార్. ఎస్ శేఖర్ రెడ్డి గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఇది మనము ఒక డిబేట్ లో కూర్చొని ఫైనల్ చేయలేము. ఎందుకంటే విజయ్ గారు చెప్పే వర్షన్ ఒకలా ఉంటది, మరి అక్కడ లోకల్ గా మరి సార్ నేను ఒకటి అడుగుతున్నా. ఒక మున్సిపల్ కమిషనర్, అది మచిలీపట్నం అంటే ఒక పెద్ద నగరానికి చెందిన ఒక మున్సిపల్ కమిషనర్ 200 మందితో పోలీసులతో పోయి ఒక పని చేస్తున్నాడంటే సార్, రేపు ఏదైనా ఇష్యూ అయితే అతను నేను ఇరుక్కుంటాను, లేకపోతే వచ్చిన పోలీసులు ఇరుక్కుంటారనే ఇంకదైనా లేకుండా చేస్తారా సార్? ఇప్పుడు ఒకరో ఇద్దరు, ఒక చిన్న కానిస్టేబుల్ సార్, ఎవరినైనా ఒక చిన్న పెట్టి కేసులో ఒక 2 కానిస్టేబుల్ పంపించి పలానా వ్యక్తిని పెంచుకురాపండి స్టేషన్ కానీ ఒక ఎస్ఐ పంపిస్తేనే ఇష్యూలు అవుతున్న రోజుల్లో 200 మంది పోలీసు వాళ్ళు ఎంత బలగము, ఒక డిఎస్పీ, ఇంతమంది సిఐలు, ఎస్ఐలు, పోలీసు గన్మెన్ తో ఒక ప్లేస్ కి వెళ్తున్నారంటే అంత ఆశామాసిగా వెళ్తారా సార్? ఒక మున్సిపల్ కమిషనర్ అంత ఆశామాసిగా పోతాడా? ఏదైనా ఇప్పుడు అటు ఇటు అయితే సార్, ఇప్పుడు మీరు విజయ్ గారు చెప్తున్నారు, వారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రేపు ఏదైనా ఒక ఎంక్వైరీ చేస్తే మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ కదా, లేదా అక్కడ పోయిన పోలీసులు సస్పెండ్ కదా? అంత ఆశామాసిగా జరుగుతూ అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఇవి మీరు మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షం కాబట్టి ఆయన ఏదో మాట్లాడతారు, నేనేదో మాట్లాడతా, కానీ సార్ మాకెవరికి వాస్తవాలు కరెక్ట్ గా పేపర్స్ ఏదైతే ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు విజయ్ గారు ఏమన్నారు, నేను 13,000 డబ్బు కట్టే అన్నారు. సరే మీరు 13,000 డబ్బు కట్టిన మాత్రాన మీకు ఏదైనా పేపర్ ఇచ్చారా? వాళ్ళు ప్లానింగ్ ఇన్స్పెక్టర్ ఏమన్నా ఒక ఇదిగో మీ ప్లాన్ అప్రూవ్డ్ అని ఇచ్చారా? లేదు కమిషనర్ ఎవరన్నా ఒక లెటర్ ఇచ్చారా? ఇదిగో మీ ప్లాన్ అప్రూవ్ చేస్తున్నా, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ సార్, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ సార్, మీ కాల్ నేను సాఫ్ట్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ఇదిగోండి సార్. పర్మిట్ ఆర్డర్ అంటారు. అయినప్పుడు మరి కమిషనర్ అక్కడికి వచ్చినప్పుడు, కమిషనర్ ఆయన కింద ఎవరో ఒకరు వచ్చింటారు ప్లేస్ కి, ఆ వచ్చినప్పుడు మీరు ఆ పేపర్ చూపించినప్పుడు లేదు ఇది తప్పు అని వాళ్ళే అన్నారా సార్? కమిషనర్ గారు ఏమన్నా సార్, మాకైతే కంప్లైంట్ వచ్చింది, ఇది ఇల్లీగల్ గా సార్, ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. టీపీ గారు వచ్చారు సార్, కమిషనర్ గారు రాలేదు. టీపీ గారు వచ్చి పోలీస్ దీపంతో సెక్యూరిటీతో వచ్చారు సార్. వచ్చి మమ్మల్ని బిల్డింగ్ పడేయమన్నారు సార్. పేపర్ ఏం చూపించలేదు సార్ వీడియోలో కంటే, మీరు మాకు పేపర్ అయితే ఏం చూపించలేదు సార్. మీరు వీడియోలో చెక్ చేసుకో సార్. పేపర్ అడిగాం సార్, ఓవరాల్ గా చెప్పారు సార్, నోటితో చూపించాం సార్. మేము ఇచ్చిన పర్మిషన్ పేపర్ చూపించాం, మేము అన్ని సాఫ్ట్ ఆన్లైన్ లో చూపించాం సార్, ఆన్లైన్ లో కూడా చూపించాం సార్. వితౌట్ ఓన్లీ నాట్ ఓన్లీ పేపర్, సాఫ్ట్ కాపీ ఆన్లైన్ లో ఆల్మోస్ట్ గా చూపించాం సార్. దయచేసి వినండి, ఇప్పుడు మీ దగ్గర ఏ పేపర్ అయితే ఉందో ఆ పేపర్ ని మీరు ఆ డిపిఓ చూపించారా సార్? మీరు ఇచ్చిన చూపించాను సార్. ఇది మీరే
సార్ అదంతా తెలియదు నాకు. కమిషనర్ గారు వెళ్ళి పడేసిరామన్నారు, కూల్ చేసిరామన్నారు, అందుకని వచ్చామంటున్నారు సార్. పోలీస్ గారు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి మీరు చెప్పాల్సింది అయిపోయింది కదా, మీరు వెళ్ళి కూల్ చేసుకోవాలంటే మమ్మల్ని రోడ్డు మీద పడేసారు సార్. లేడీస్ లెక్చర్ ఫ్యామిలీ మెంబర్స్ ని పోలీస్ అందరు రోడ్డు మీద ఇడిస్తారు సార్. ఫ్యామిలీస్ చాలా దౌర్జన్యంగా జరిగింది సార్. దీంట్లో మరింత లోతుగా దర్యాప్తు జరగాలి. అసలు ఇప్పుడు సార్ ఇక్కడ పొలిటికల్ గా ఏదైనా సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లే. ఆ దిలీప్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో, దీంట్లో ఎక్కడ కనెక్ట్ అయ్యాడో మనకైతే తెలియదు. రెండోది కొల్లు రవీంద్ర గారు ఇప్పుడు గ్రామంలో గానీ ఆ కాన్స్టిట్యున్సీలో గానీ జరుగుతున్న ప్రతి ఇష్యూకు కొల్లు రవీంద్ర గారు అయితే బాధ్యులు కాలేరు. ఆయన విజయ్ గారు కొల్లు రవీంద్ర గారి మీద ఏమో ఆరోపణలు చేయలేదు. కొల్లు రవీంద్ర గారు మాకు న్యాయం చేస్తారంటున్నారు. దిలీప్ అనే వ్యక్తి కూడా సార్ లక్ష్మీనాథ్ గారు, దిలీప్ అనే వ్యక్తి కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు? ఎక్కడైనా కమిషనర్ ప్రెజర్ పెట్టాడా? అది కమిషనర్ గారు చెప్పాలి. లేదు పోలీసుల మీద ప్రెజర్ పెట్టారా? పోలీసులు చెప్పాలి. మరి ఇవన్నీ కూడా లోతుగా దర్యాప్తు జరగాలి. చెప్పండి ఏంటి చెప్పండి విజయ్ గారు ఏంటి చెప్పండి. ఇప్పుడు మా వార్డ్ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ గారు సార్, ఆయన వార్డ్ లో ఇంత న్యూసెన్స్ జరుగుతుంది, 200 మంది పోలీసులు వచ్చారు, ఇంత రెసిడెన్షియల్ ప్రాపర్టీ పడేస్తున్నారంటే ఆయన వచ్చి నుంచోవాలి కదా సార్. అసలు సమస్య ఏంటి తెలుసుకోవాలి సార్. పోనీ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓకే మీరు అన్నట్టు ఆయన వచ్చి నుంచోవాలి కదా సార్. రూలింగ్ పార్టీ ఉన్నది వాళ్ళదే కదా సార్, మరి అలయన్స్ దే కదా, మేము ఓట్లు వేసాం కదా, గెలిపించుకున్నాం కదా, మరి వచ్చి నుంచి సమస్య తెలుసుకోవాలి కదా సార్. ఆయన మరి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అదే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఖచ్చితంగా మీరు కల్లు రవీంద్ర గారికి ఓటేసినప్పుడు అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం తరఫున వాళ్ళు ఖచ్చితంగా రావాలి, మీకు అడ్డపడాలి, సాయపడాలి. అదైతే వాస్తవం. కానీ మరి ఆ దిలీప్ అనే వ్యక్తి మరి ఎక్కడ ఉన్నారు ఏంది సార్? ఇవన్నీ కూడా సార్ మేము రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నేను కానీ మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ దీని మీద మేము కామెంట్ సార్. ఒకటైతే వాస్తవం సార్, కూటమికి ఓటేసిన వ్యక్తిగా కాకపోయినా వైసీపీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే అతనికి నిజంగా అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రైట్. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో విజయశేఖర్ రెడ్డి గారు సార్ నిజంగా వీళ్ళకి అన్యాయమే జరిగింటే పోలీసు అధికారులు కావచ్చు, లేదంటే కమిషనర్ కావచ్చు, ఎవరినైనా సరే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఎటువంటి అభిప్రాయం తావులేదు. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు మీరు అందుబాటులో ఏమంటారంటే సార్ ఒక్కసారి ఇంకొక విషయము సార్, ఒకటి సరే సమస్య ఉంది మాట్లాడచ్చు, కానీ పేరుని కిట్టు దగ్గరికి ఎవరు పోయారు? విజయ్ గారు కానీ విజయ్ గారు వాళ్ళ ఫాదర్ ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? ఒక్క నిమిషం అడుగుదాం, ఆయన అడుగుదాం. మేమైతే అసలు ఈ ఇష్యూ రిగార్డింగ్ మేము అసలు అయితే